దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 2:5 దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక దేవుని మా అనుగ్రహ ఐశ్వర్యమును నువ్వు తృణీకరించుచున్నావు. గమనించండి, దేవుని రాక బహు సమీపముగా ఉన్నది. మారు మనస్సు పొందని వారు మారు మనస్సు పొందండి. రక్షణ లేని వారు రక్షణ పొందండి. రక్షణ ఉన్నటువంటి వారు రక్షణను కాపాడుకోండి. దేవుడు మీకు ఇచ్చిన పరిశుద్ధతను, దేవుని పిల్లలు అనే ముద్రను పోగొట్టుకొనక జాగ్రత్తగా మెలకువగా ఉంటూ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా దేవుని ఎడల భయభక్తులతో ప్రభు యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ ఉండండి. ప్రభువారు తన రాకను ఆలస్యం చేయవాడు కాడు. ఆయన సమీపంలో ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలని, అందరూ రక్షింపబడాలని, ఎవరు కూడా నిత్య నరకానికి వెళ్ళకూడదని ప్రభువే దీర్ఘశాంతముతో, ఓర్పుతో, నిరీక్షణతో ఆయన తన ప్రేమను, కనికరాన్ని, తన యొక్క అనుగ్రహాన్ని లోక జనులందరి మీద చూపుచున్నాడని మనం తెలుసుకోవాలి. ప్రభువు కొంత సమయం ఆగుతున్నాడు అంటే అది ప్రభు యొక్క అనుగ్రహం. ప్రభు రావటం ఆలస్యం అవుతుంది, ఇష్టానుసారంగా జీవిద్దామని మీ రక్షణను మీరు చెడగొట్టుకోవద్దు. అపవాది మిమ్మల్ని మోసగిస్తున్నాడు. లోక సంబంధమైన కోరికలు, ఆశలు మిమ్మల్ని మోసగిస్తూ ఉన్నాయి. కాబట్టి మెలకువగా ఉండి పట్టుదల కలిగి ప్రార్థనలు చేయండి. దేవునికి నమ్మకమైన బిడ్డలుగా అంతము వరకు మేము జీవిస్తాము ప్రభు అని మీ బ్రతుకు మూలముగా, క్రియల మూలముగా దేవునికి మీ నమ్మకత్వాన్ని కనుపరిచి ప్రభు మిమ్మల్ని నమ్మునట్లుగా ఈ లోకములో మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని యేసుక్రీస్తు నామమున హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుని కృప మీ అందరిపై ఆవరించి ఈ మాటల ద్వారా మీరు ప్రేరేపించబడుదురుగాక. ఆమేన్.